అల్లు అర్జున్ అండ్ రామ్ చరణ్ టాప్ 5 హైయెస్ట్ గ్రాసింగ్ మూవీస్ కంపేర్ అయితే చేద్దాం. మన అల్లు అర్జున్ అన్న టాప్ 5 మూవీ వచ్చేసి డీజే. బడ్జెట్ వచ్చేసి 75 crores, కలెక్షన్ వచ్చేసి 120 crores, ఇదైతే యావరేజ్గా నిలిచింది. సెకండ్ మన రామ్ చరణ్ అన్న మూవీ వచ్చేసి ధృవ. బడ్జెట్ వచ్చేసి 50 crores, కలెక్షన్ వచ్చేసి 100 crores, ఇదైతే బ్లాక్ బస్టర్ అయింది. ఫస్ట్ పాయింట్ గోస్ టు అల్లు అర్జున్ అన్న. టాప్ 4 మూవీ వచ్చేసి సరైనోడు. బడ్జెట్ వచ్చేసి 50 crores, కలెక్షన్ వచ్చేసి 130 crores, ఇదైతే బ్లాక్ బస్టర్ అయింది. మన రామ్ చరణ్ అన్న మూవీ వచ్చేసి మగధీర. బడ్జెట్ వచ్చేసి 35 crores, కలెక్షన్ వచ్చేసి 150 crores, ఇదైతే తెలుగు ఇండస్ట్రీ హిట్ అయింది. పాయింట్ గోస్ టు రామన్న. టాప్ 3 మూవీ వచ్చేసి అలా వైకుంఠపురంలో. బడ్జెట్ వచ్చి 85 crores, కలెక్షన్ వచ్చేసి 260 crores, ఇదైతే బ్లాక్ బస్టర్ అయింది. రామ్ చరణ్ మూవీ వచ్చేసి గేమ్ చేంజర్. బడ్జెట్ వచ్చేసి 300 crores, కలెక్షన్ వచ్చేసి 200 crores, ఇదైతే ఫ్లాప్గా నిలిచింది. పాయింట్ గోస్ టు అల్లు అర్జున్ అన్న. టాప్ 2 మూవీ వచ్చేసి పుష్ప. దీని బడ్జెట్ వచ్చేసి 200 crores, కలెక్షన్ వచ్చేసి 365 crores, ఇదైతే బ్లాక్ బస్టర్ అయింది. టాప్ 2 మూవీ వచ్చేసి రంగస్థలం. బడ్జెట్ వచ్చేసి 70 crores, కలెక్షన్ వచ్చేసి 216 crores, ఇదైతే బ్లాక్ బస్టర్ అయింది. పాయింట్ గోస్ టు అల్లు అర్జున్ అన్న. టాప్ 1 మూవీ వచ్చేసి పుష్ప 2. బడ్జెట్ వచ్చేసి 550 crores, కలెక్షన్ వచ్చేసి 1850 crores, ఇదైతే ఇండస్ట్రీ హిట్ అయింది. టాప్ 1 మూవీ వచ్చేసి ఆర్ఆర్ఆర్. బడ్జెట్ వచ్చేసి 550 crores, కలెక్షన్స్ వచ్చేసి 1300 crores, ఇదైతే బ్లాక్ బస్టర్ అయితే అయ్యింది. పాయింట్ గోస్ టు అల్లు అర్జున్ అన్న. ఇలానైతే అల్లు అర్జున్ అన్న విన్ అయ్యిండు. పార్ట్ 3 కోసం కామెంట్ చేయండి.